ఘోరం జరిగిపోయింది. దైవ దర్శనానికి వెళ్ళిన తల్లిదండ్రులకు కడుపు శోకం మిగిలింది. చిన్నారి లక్షిత బంగారు తల్లి పవిత్రాత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మతి భ్రమించి మాట్లాడుతున్నారా, మత్తెక్కి మాట్లాడుతున్నారా? బిడ్డను కోల్పోయి శోక సముద్రంలో ఉంటే మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? తల్లిదండ్రులను విచారించాలని చెప్పిన మీ మాటను వెనక్కి తీసుకోకపోతే ఈ బంధువులు మా జనసేన పార్టీతో పాటు మీ ఇంటికాడికి వస్తాం, ముట్టడి చేస్తాం. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా కోవూరుకు సంబంధించిన ఒక బిడ్డ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే తల్లిదండ్రులు మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పేదలంటే ఎందుకండి మీకు ఇంత కక్ష? ఇందుకూరుపేటలో ఒక ముసలి ఒక పెద్ద ఆమె 60 ఏళ్ల పైబడి ఆమె ఇల్లు ఇచ్చిన దూరం చాలా దూరంగా ఉందండి. ఆర్ఎంపీ డాక్టర్గా నేను ఎన్నో సేవలు చేశాను. నాకు దగ్గరలో ఏడైనా ఇల్లు చూపించండి అంటే బంజారా హిల్స్లో ఇస్తానంటారా? ఎందుకంత కోపం? మీకు పేదలంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజాప్రతినిధిగా ఉన్న మీకు చెల్లదు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఖచ్చితంగా రక్షణ చేపట్టాలి. ఇట్లాంటి కడుపు పంట మరే తల్లిదండ్రులకు మిగలకుండా చుట్టూ ఫెన్సింగ్ కానీ మరేమైనా వేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఇంతకంటే చెప్పదలసిందేం లేదు. తల్లిదండ్రులకి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తప్పకుండా మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. డైవర్షన్ పాలిటిక్స్ చేయబాకండి. నిన్న మొన్న మేము ప్రశ్నించిన భూముల విషయాల్ని డైవర్ట్ చేయడానికి మీరు విషయం మాట్లాడినట్టుగా మాకు అనిపిస్తుంది.